అధికార పార్టీ చేయబోతుంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు పోటీగా సో బీఆర్ఎస్ నేతలు కూడా రెడీ అవుతున్నారు. కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ పార్టీలో ఫైనాన్స్ మినిస్టర్ గా పనిచేసినటువంటి హరీష్ రావు, అలానే కేటీఆర్ ఐటీ ఇండస్ట్రీస్ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ రేపు హౌస్ లో కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా ప్రభుత్వం చేసేటువంటి విమర్శలకు సో వాళ్ళంతా కూడా గట్టిగా కౌంటర్ ఇవ్వాలని చెప్పని ప్రిపేర్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా వీళ్ళిద్దరి మీదనే రేపు ఈ బాధ్యతలను కేసీఆర్ పెట్టారు. సో ఇవాళ కూడా పూర్తిగా కేటీఆర్ తో ఇద్దరు నేతలు కూడా భేటీ అయ్యారు. సో రేపు హౌస్ లో ఎట్లాంటి వ్యూహాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, సో కాంగ్రెస్ పార్టీ అలానే మిగతా మంత్రులు చేసేటువంటి విమర్శలకు ఎట్లా కౌంటర్ ఇవ్వాలన్న దాని మీద ఒక క్లారిటీగా అయితే వచ్చినట్టుగా తెలుస్తోంది. సో ఇవాళ ఉదయం కూడా స్పీకర్ ని కలిసి తమకు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు అవకాశం ఇవ్వాల్సిందిగా బీఆర్ఎస్ నేతలు కోరారు. అయితే స్పీకర్ దాని మీద ఇప్పటికైతే నిర్ణయం తీసుకోలేదు. సో మొత్తం మీద రేపు హౌస్ లో బీఆర్ఎస్ నేతలు ఎట్లాంటి వ్యూహంతో ముందుకు రాబోతున్నారు, సో ఎట్లాంటి కౌంటర్ ఇవ్వబోతున్నారు, బీఆర్ఎస్ కార్యాలయం దగ్గర మా ప్రతినిధి నరసింహరావు ఉన్నారు. నరసింహరావుతో మాట్లాడదాం. సో నరసింహరావు, ఓవరాల్ గా సో రేపు తెలంగాణ అసెంబ్లీలో కింద ఇంపార్టెంట్ డేనే, సో బిగ్ డే గానే మనం చెప్పొచ్చు. ఎందుకంటే 9.5 ఏళ్ల పాలన వైఫల్యాలను ప్రధానంగా ఇటు కాంగ్రెస్ పార్టీ హౌస్ వేదిక ద్వారా రేపు కుండ బద్దలు కొడతామని చెప్తున్నారు. సో ఇదే హౌస్ లో తొలిసారిగా ఒక అసెంబ్లీ కొత్త సాంప్రదాయాలకు కేసీఆర్ తెరదీశారు. సో గడిచిన అసెంబ్లీ సెషన్స్ లో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కేసీఆర్ ఇస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి గడిచిన ప్రభుత్వ వైఫల్యాలని, అప్పులను, నష్టాలను, ఆర్థిక విధ్వంసాన్ని రేపు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో సభ ముందుంచబోతున్నారు. సో ఎట్లా బీఆర్ఎస్ నేతలు ఎట్లా రేపు కౌంటర్ ఇవ్వబోతున్నారు? ఎందుకంటే 9.5 ఏళ్లు వాళ్ళే అధికారంలో ఉన్నారు కాబట్టి సో ప్రతి లెక్కలు కూడా దాదాపుగా వాళ్ళకి తెలిసినవే. సో రేపు ఎట్లా బీఆర్ఎస్ నేతల వ్యూహం ఉండబోతుంది హౌస్ లో? ఎస్, మీరన్నట్లుగా నిజానికైతే బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి కొత్తగా వచ్చింది, ఇప్పుడిప్పుడే వచ్చింది కాబట్టి ఆ కాంగ్రెస్ ప్రభుత్వానికి కొద్ది రోజుల పాటు వెసులుబాటు ఇవ్వాలి, సర్దుకోవడానికి అవకాశం ఇవ్వాలి. ఆ తర్వాతనే ప్రజల పక్షాన పోరాటాలు చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలపైన అనేటువంటి నిర్ణయానికి మొదటగా బీఆర్ఎస్ పార్టీ వచ్చింది. ఆ మేరకే పార్టీ నేతలు కూడా అవే మాటలు కూడా చెప్తూ వచ్చారు. కానీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తర్వాత ప్రధానంగా గవర్నర్ ప్రసంగంలో గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఆ ప్రభుత్వం నిరంకుశ ప్రభుత్వం పోయిందని చెప్పడము, అప్పుల కుప్పగా మార్చిందని చెప్పడము, ఇలాంటి మాటలు ఉపయోగిస్తూ గత ప్రభుత్వాన్ని, కేసీఆర్ ప్రభుత్వాన్ని అటాకింగ్ ధోరణిలో గవర్నర్ ప్రసంగం ఉన్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రధానంగా తన వైఖరిని మార్చుకుంది. ఇక సమయం ఇవ్వకుండా అటాకింగ్ మోడ్లోనే వెళ్ళాలి, ప్రభుత్వం చేసేటువంటి విమర్శలను గట్టిగానే తిప్పికొట్టాలనేటువంటి నిర్ణయానికి వచ్చింది. అందులో భాగంగానే గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేటువంటి తీర్మానం పైన మనం చూసాము. అసెంబ్లీలో వాడి వేడిగా చర్చ జరిగింది. బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్యన, ఎమ్మెల్యేలు మంత్రుల మధ్యన తీవ్ర వాదోపవాదాలు, విమర్శలు, ప్రతి విమర్శలుతో అసెంబ్లీ కొంత అట్టుడికినటువంటి సిచ్యువేషన్ను మనము చూసాము. ఈ నెల 16వ తేదీన కేటీఆర్, హరీష్ రావు బీఆర్ఎస్ వైపు నుంచి అటు ప్రభుత్వం పక్షాన అటు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, దామోదర రాజనరసింహ, బట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్ లాంటి నేతలంతా కూడా బీఆర్ఎస్ పైన అటాకింగ్ చేసినటువంటి సందర్భాన్ని మనం చూసాం. సో ఈ నేపథ్యంలో రేపు సభ ఏ విధంగా జరగబోతుంది అనేటువంటిది మనం ఊహించుకోవచ్చు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేటువంటి తీర్మానం పైన ఆ రేంజ్లో ఒక చర్చ జరిగింది అని అంటే రేపు ఏ విధంగా ఉండబోతుంది సభ అనేటువంటిది మనము ఖచ్చితంగా అంచనా వేయవచ్చు. ఎందుకనంటే ఇప్పటికైతే నిజానికి రేపు 3 రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతా ఉన్నాయి. నిజానికి ఇప్పటి వరకు ఎజెండానైతే ఇంకా ఫిక్స్ కాలేదు, సభ్యులకు ఎవరికి కూడా సర్క్యులర్ చేయలేదు. కానీ ప్రభుత్వం అయితే గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులని, వైఫల్యాలని ఎండగడుతూ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడానికి, అసెంబ్లీలో ఇవ్వడానికి అన్ని రకాలుగా సంసిద్ధమై అసెంబ్లీకి వస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. సో ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కూడా ద్విముఖ వ్యూహంతో అసెంబ్లీలో వ్యవహరించాలని చెప్పి డిసైడ్ అయింది. అందులో భాగంగానే ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్తో ముఖ్య నేతలు హరీష్ రావు, కేటీఆర్ లాంటి నేతలు సమావేశమయ్యారు. రేపు అసెంబ్లీలో చర్చించాల్సినటువంటి అంశం మీద అధికార పక్షం ఏ విధంగా వస్తుంది, దానికి ఏ విధంగా కౌంటర్ ఇవ్వాలి, ఏ విధంగా తిప్పికొట్టాలనేటువంటి దానిపైన వ్యూహరచన చేశారు. అందులో భాగంగానైతే ద్విముఖ వ్యూహంతోనే ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచనకు వచ్చారు. ఒకటి, గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగొడుతూ ప్రధానంగా ప్రాజెక్టుల పైన అటాకింగ్ చేస్తా ఉన్నారు, అప్పులు చేసి అప్పుల కుప్పగా రాష్ట్రాన్ని మార్చారనేటువంటి విమర్శలు చేస్తూ ఉన్నారు. వ్యవసాయం పండుగ చేస్తామన్నారు, చేయలేకపోయారు, ఆత్మహత్యల్లో టాప్లోనే ఉంది రాష్ట్రం అనేటువంటి విమర్శల్ని మొన్న స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చేశారు. వీటన్నింటి నేపథ్యంలో వాటిని గట్టిగా తిప్పికొట్టాలి, అందుకోసము లెక్కలతో సహా పక్కగా ముందుకు వెళ్ళాలి. ఒకవేళ నిజంగా ప్రభుత్వ పక్షం
ప్రభుత్వము పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అసెంబ్లీ కనుక ఇచ్చినట్లయితే సో తమకు కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి పట్టుబట్టాలి అనేటువంటి ఆలోచనతో బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఇప్పటికే స్పీకర్కి ఒక రిప్రజెంటేషన్ కూడా బీఆర్ఎస్ ఎల్పీ పక్షాన ఇచ్చారు. నిజంగా అధికార పక్షానికి ఆ విధమైనటువంటి అవకాశం ఇచ్చినట్లయితే తమకు కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలి అనేటువంటి అవకాశం ఇవ్వాలనేటువంటి ఒక విజ్ఞప్తిని అయితే స్పీకర్కు చేశారు. సో ఇంకా దీనిపైన ఒక క్లారిటీ రావాల్సింది. అది ప్రభుత్వ పక్షం నుంచి ఏ విధంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుందా, బీఆర్ఎస్ పక్షాన అవకాశం ఇస్తారా లేరా అనేటువంటిది మాత్రం రావాల్సి ఉంది. అయితే వారు చెప్పేటువంటి లెక్కలకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో గట్టిగానే తిప్పికొట్టాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ సిద్ధమవుతుంది. అందుకోసం నిజానికి ఇటు గతంలో 2 మంత్రులు ఫైనాన్స్ మంత్రిగా అదేవిధంగా హెల్త్ మినిస్టర్గా చేసినటువంటి అనుభవం ఉంది, ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి అనుభవం హరీష్ రావుకు ఉంది, ఐటీ ఇండస్ట్రీస్ చేసినటువంటి అనుభవము కేటీఆర్కు ఉంది. సో వీరే ప్రధానంగా లీడ్ తీసుకొని అధికార పక్షానికి ధీటుగా సమాధానం చెప్పాలని చెప్పి డిసైడ్ అయ్యారు. అప్పుల కుప్పగా మార్చామని చెప్తున్నారు, ఆ శ్వేతపత్రాన్ని విడుదల చేస్తామనేటువంటి మాటను చెప్తా ఉన్నారు. కానీ గత ప్రభుత్వం ప్రతి బడ్జెట్ సందర్భంలోనే ఆడిట్ రిపోర్ట్లని సభకు సమర్పించింది, అందరు సభ్యులకు కూడా వెళ్ళాయి. ప్రభుత్వం ఎన్ని అప్పులు చేసింది అన్నీ కూడా నిబంధనలకు లోబడే చేసింది, అన్ని వివరాలు ఇచ్చాము. కానీ గత విపక్షంలో ఉన్నటువంటి ఇప్పుడు ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి పార్టీ సభ్యులు అవి చూసుకోకుండా ఇప్పుడు శ్వేతపత్రం అనేటువంటి కొత్త నినాదాన్ని తీసుకొస్తున్నారనేటువంటి మాట చెప్తా ఉన్నారు. అంతేకాకుండా కార్పొరేషన్ల ద్వారా అప్పులు తెచ్చామనేటువంటి మాటను చెప్తా ఉన్నారు. కానీ వాటి ఆస్తులు పెరిగినటువంటి విషయాన్ని మాత్రం చెప్పడం లేదు. సో వాటిని వాస్తవాల్ని సభ ముందు ఉంచాలనేటువంటి ఆలోచనతో బీఆర్ఎస్ పార్టీ సభ్యులు ఉన్నారు. అందులో భాగంగా ప్రధానంగా మొన్నే కూడా చెప్పారు, విద్యుత్ సంస్థల్ని 80,000 కోట్ల అప్పుల్లోకి ముంచేశారు అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. కానీ 1,37,000 కోట్ల ఆస్తుల విలువ పెరిగింది అనేటువంటి వాస్తవాలని మాత్రము ప్రభుత్వం చెప్పడం లేదు. సో ఇలాంటి వాస్తవాలన్నింటినీ కూడా చెప్తామనే మాట చెప్తా ఉన్నారు. సివిల్ సప్లైస్ 50,000 కోట్ల అప్పుల్లో ఉంది అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. కానీ దీనికి ఒక ప్రాసెస్, ఒక పద్ధతి అనేటువంటిది ఉంటుంది. మొదటగా రాష్ట్ర ప్రభుత్వమే డబ్బులు రైతులకు చెల్లించి ధాన్యాన్ని కొనుగోలు చేస్తుంది, దాన్ని సివిల్ సప్లైకి సరఫరా చేస్తుంది, అక్కడి నుంచి డబ్బులు రావాల్సి ఉంటుంది. వీటన్నింటినీ కూడా అప్పుల్లో చూపించడం అనేటువంటిది సరైంది కాదు అనేటువంటి మాటను చెప్తా ఉన్నారు. ఇక ప్రాజెక్టులో కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటున్నారు, అసలు ఆయకట్టే కొత్తగా ఇవ్వలేదని చెప్తా ఉన్నారు. నిజానికి గతంలో కేవలము 24 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం మాత్రమే రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యేది. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఆయకట్టు పెరిగి సో సాగు విస్తీర్ణం పెరిగి 1,20,00,000 వరి సాగు విస్తీర్ణం పెరిగింది, ధాన్యం ఉత్పత్తి అయింది. సో ఇదంతా కూడా వట్టిగానే కాలేదు. కేసీఆర్ ప్రభుత్వము సాగునీటి రంగంలో, ప్రాజెక్టు నిర్మాణంలో, చెరువుల పునరుద్ధరణలో చేసినటువంటి ఒక కృషి వల్లనే ఇదంతా సాధ్యమైంది అనేటువంటి మాటను చెప్పాలని చెప్పి డిసైడ్ అయింది. సో అంతేకాకుండా వరి ధాన్యం ఉత్పత్తిలో కావచ్చు, మిరప సాగు ఉత్పత్తిలో కావచ్చు, రాష్ట్రం దేశంలోనే నెంబర్ 1, నెంబర్ 2 స్థానాల్లో ఉందంటే కేసీఆర్ ప్రభుత్వం చేసినటువంటి కృషి అనేటువంటి మాటలు చెప్పేటువంటి దానికి సిద్ధమవుతా ఉంది. అందుకు సంబంధించినటువంటి లెక్కలతో సహా హరీష్ రావు, కేటీఆర్ సంసిద్ధమై అసెంబ్లీకి రాబోతా ఉన్నారు. ఇక మరోవైపు ఇది ఒకటి ప్రభుత్వం చేసేటువంటి విమర్శలను తిప్పికొట్టడం, 2 అధికార పక్షము అధికారంలో రాకంటే ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీస్ ఏవైతే ఉన్నాయో అధికారంలోకి వచ్చిన వెంటనే అవన్నింటినీ కూడా మొదటి కేబినెట్ సమావేశంలో చట్టబద్ధత కల్పిస్తామన్నారు, అవన్నీ కూడా అమల్లోకి తీసుకొస్తామని చెప్పారు. రైతు భరోసాను వెంటనే ఇంప్లిమెంట్ చేస్తామన్నారు, 4,000 చేయూతను ఇస్తామని చెప్పారు. సో ఇవేవి కూడా అమలు కావడం, 2,500 మహిళలకి అకౌంట్లో వేస్తాం సహాయం అని చెప్పారు, ఇవేవి కూడా ఇంప్లిమెంట్ కావడం లేదు. సో వీటన్నింటిపైన కూడా ఎప్పుడు చేస్తారనేటువంటిది వారు ఇచ్చినటువంటి 6 గ్యారంటీస్ మీద కూడా నిలదీయాలనేటువంటి వ్యూహంతో సంసిద్ధమై రేపు అసెంబ్లీ సమావేశాలకు బీఆర్ఎస్ నేతలు రాబోతా ఉన్నారు. సో మొత్తం మీద అధికారం కోల్పోయి ఒక 1 మంత్ కూడా, అంటే దాదాపుగా 10-15 రోజులు కూడా కాకముందే ఇటు బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీ వేదికగా ఇటు అధికార పార్టీ మీద చేస్తున్నటువంటి విమర్శలకు గట్టి కౌంటర్ ఇవ్వాలని ఇటు అధికార పార్టీ ప్రిపేర్ అవుతుంది. మొత్తం మీద 6 గ్యారంటీ విషయంలో సో కాంగ్రెస్ పార్టీ చాలా కృతనిశ్చయంతోనే ఉంది. ఇప్పటికే 2 స్కీమ్స్ అనౌన్స్ చేశారు, అమలు చేస్తున్నారు. మరో 2 స్కీమ్స్ ని ఈ నెల 28వ తారీఖు నుంచి అమలు చేసేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ రెడీ అవుతుంది. సో మొత్తం మీద అసెంబ్లీ వేదిక ద్వారా ఖచ్చితంగా చట్టబద్ధత కల్పిస్తామని చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి దాని దిశగా అడుగులు కూడా వేస్తున్నారు. సో మొత్తం మీద ప్రతిపక్షాలు చేసేటువంటి విమర్శలకు అసెంబ్లీ వేదిక ద్వారా గట్టి కౌంటర్ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. శాఖల వారీగా గడిచిన ప్రభుత్వం చేసేటువంటి అప్పులే కావచ్చు, దుబారే కావచ్చు, అవకతవకలే కావచ్చు, అవినీతే కావచ్చు, అన్ని అంశాలను కూడా రేపు అసెంబ్లీ వేదిక ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రజల ముందుకు తీసుకురాబోతోంది. సో గడిచిన అసెంబ్లీ సెషన్స్ లో సో కేసీఆర్ ఇదే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వేదిక ద్వారా కాళేశ్వరం ప్రాజెక్ట్ ని కావచ్చు, గడిచిన ప్రభుత్వాలు చేసేటువంటి అవకతవకలను ప్రధానంగా హౌస్ ముందుకు తీసుకొస్తే, సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గత 9.5 సంవత్సరాలుగా
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అనేక అవినీతి అక్రమాలను, లోపాలను, తప్పులన్నింటినీ కూడా రేపు అసెంబ్లీ వేదిక ద్వారా ఎత్తి చూపేటువంటి ప్రయత్నం అయితే చేయబోతున్నారు. సో మొత్తం మీద దాదాపుగా 4 రోజుల విశ్రాంతి తర్వాత రేపు ఎల్లుండి 2 రోజుల పాటు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి. ఈ అసెంబ్లీ సమావేశాలు తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఒకంత ఆసక్తిని అయితే రేపుతున్నాయి. సో అధికార పార్టీ సో ఎట్లాంటి తప్పులను ఎత్తి చూపబోతుంది, సో దానికి పోటీగా ఇటు విపక్షం ఎట్లా కౌంటర్ ఇవ్వబోతుంది. సో ఈ అంశం తెలంగాణ రాజకీయాల్లో కొంత హాట్ టాపిక్ అయితే